గైస్ ఇది బైనాన్స్ మెగా డ్రాప్ అనేది వచ్చింది కదా, లాస్ట్ టైం కూడా చాలామంది మిస్ అయ్యారు సాల్వ్ ఎయిర్ డ్రాప్. సో బైనాన్స్ ఎవరైతే ఉందో, బైనాన్స్ ఆల్రెడీ కేవైసీ చేసి ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే బిఎన్బి అయితే ఉండాలి. సో ఎవరి దగ్గర అయితే ఫండ్స్ లేవు అనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి నేనైతే బిఎన్బి కానీ సెండ్ చేసి ఎయిర్ డ్రాప్ వచ్చిన తర్వాత కొంచెం మనీ అయితే ఇస్తాను వాళ్ళకి, ఓకేనా. సో ఇప్పుడు వెబ్3 ఓపెన్ చేశాక కింద డిస్కవర్ అని ఉంటుంది. డిస్కవర్ ఓపెన్ చేశాక పైన మీకు స్క్రోల్ అవుతున్నాయి కదా, దాంట్లో కెర్నల్ అని ఉంటుంది. ఈ కెర్నల్ మెగా డ్రాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక బ్యానర్ వస్తుంది. బాగా పైకి స్క్రోల్ చేస్తే ఇది వచ్చేసరికి మనకి ఇవాళ స్టార్ట్ అయ్యి 14th ఎండ్ అవుతుంది. సో అందుకని మనం ఏంటంటే స్టార్ట్ క్వెస్ట్ అనేది క్లిక్ చేస్తాం. స్టార్ట్ తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేయండి. మీకు కెర్నల్ డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి స్టేక్ బిఎన్బి, స్టేక్ ఏఎస్బిఎన్బి ఉంది కదా, మనం స్టేక్ బిఎన్బినే చేస్తున్నాం ఎందుకంటే మనకి బిఎన్బిలో అసెట్స్ ఉండాలి, ఓకేనా. దాని మీద క్లిక్ చేస్తే పైన కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ దగ్గర మనం బైనాన్స్ కీలెస్ వ్యాలెట్, అంటే బైనాన్స్ వ్యాలెట్ మెటామాస్క్ అవన్నీ కాదు, ఓన్లీ బైనాన్స్ ఈవెంట్ కాబట్టి బైనాన్స్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పైన కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మన బ్యాలెన్స్ చూపిస్తుంది. నా దగ్గర బిఎన్బి ఆల్రెడీ 0.017 ఉంది, అంటే దీని వర్త్ ఒక $9 వర్త్. మీకు ఎంత ఉండాలంటే 0.01 స్టేక్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఫీజు కింద 0.013 కానీ 0.15 కానీ ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం అన్స్టేక్ చేసేస్తాం. దీంట్లో ఏం హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 0.01 నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి 0.01 అయినా పర్లేదు, 0.11 చేస్తున్నాను నేను. ఇక్కడ కింద చూస్తున్నా కదా $6.04. గ్యాస్ ఫీజు అనేది 0.000 పడుతుంది. మీకు అదే ఫీజు నోటిఫికేషన్ వస్తుంది కన్ఫర్మ్. ఇక్కడ చూడొచ్చు కదా కింద $0.5 మనకి ఫీజే పోతుంది, అంటే $0.5 పోతుంది అంటే మనకి 5.5 అలా వస్తుంది. ఓకే, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో అదైతే పెట్టేయండి. మీకు ట్రాన్సాక్షన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఒక పైన సక్సెస్ డిపాజిట్ కంప్లీట్ అని వస్తుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి. మీకు కావాలంటే ఎక్స్ప్లోరర్లో చూడొచ్చు, లేదంటే మళ్ళీ బైనాన్స్ క్వెస్ట్ డిస్కవర్లోకి వెళ్ళిపోండి. డిస్కవర్లోకి మళ్ళీ సేమ్ అంతే, కెర్నల్ బ్యానర్ మీద క్లిక్ చేసి స్టార్ట్ క్వెస్ట్ దగ్గర స్టార్ట్ క్వెస్ట్ మళ్ళీ వెరిఫై. ఓకే, టాస్క్ కంప్లీట్ అని వస్తుంది. ఇంకా జస్ట్ అంతే, మీకు టాస్క్ అనేది వెరిఫై అయిపోతుంది. మీకు అంటే ఒక 24 అవర్స్లో పైన ఇక్కడ మై స్కోర్ అని ఉంది కదా, మై స్కోర్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తారు. ఓకే, కంప్లీటెడ్ అయిపోయింది కదా. ఆ వెబ్3 క్వెస్ట్ బోనస్ మనకి 1100 అలా ఇచ్చారు. అలా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. స్టార్ట్ క్వెస్ట్ మీద క్లిక్ చేస్తే కంప్లీటెడ్ పైన గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. సో మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలా అన్స్టేక్ చేయాలి, మళ్ళీ సేమ్ బ్యాక్కి వెళ్ళిపోతాం. ఒకసారి వ్యూ క్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కెర్నల్ డాష్బోర్డ్కి వెళ్ళిపోతాం, ఏదైతే వెబ్సైట్ ఉందో అది. దీంట్లో మళ్ళీ స్టేక్ బిఎన్బి మీద క్లిక్ చేస్తే ఇందాక డిపాజిట్ చేసాం కదా, ఇప్పుడు విత్డ్రా చేస్తాం. విత్డ్రా మీద క్లిక్ చేసి మ్యాక్స్ ఇందాక ఎంతైతే చేసామో మళ్ళీ మనకి గ్యాస్ ఫీజు అయితే పడుతుంది 0.001. ఇప్పుడు మనకి $0.1, మొత్తం మీకు $0.7 వర్త్ ఫీజే పోతుంది. ఓకే, కన్ఫర్మ్ చేసేస్తే మళ్ళీ మనకి వ్యాలెట్కి అయితే వచ్చేస్తాయి. ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోయింది. మళ్ళీ మీ వ్యాలెట్లో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. మీరు కావాలంటే ఎక్స్ప్లోరర్లో చూసుకోవచ్చు. సేమ్ ఇంతే, మీకు కంప్లీటెడ్ అని వచ్చేస్తే వెంటనే అన్స్టేక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఫండ్స్ ఎవరి దగ్గర లేదు, బైనాన్స్ వ్యాలెట్స్ ఉన్నాయి అనుకుంటే, అదే బైనాన్స్ అకౌంట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఒకసారి.